అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోడుమూరు నియోజకవర్గపు ఎమ్మెల్యే పెడుతున్నటువంటి ఆదిమూలపు సతీష్ గారి నామినేషన్ దాఖలు చేయడానికి జనసందోహంగా విచ్చేసినటువంటి హర్షన్న అభిమానులకు, జగనన్న అభిమానులకు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు జనాలు చూసారా ఎలా వచ్చారు, మేమంతా సిద్ధమంటూ మాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము నిజంగా నామినేషన్ వేయడానికి వచ్చామా లేకుంటే ఈ జనసంధానం చూడడానికి వచ్చామా అన్న విధంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే మాకు విజయం ఖరారైనట్లు భావిస్తున్నాం. మేము ఖచ్చితంగా వచ్చే నెల జరిగే ఎలక్షన్స్లో అంటే 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము. మరి జనాలకు జగనన్నపై ఉన్నటువంటి నమ్మకమే మాకు బలమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఈరోజు విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళా మతలకు అందరికీ కూడా కోడుమూరు నియోజకవర్గ ప్రజల తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము. కోడుమూరు నియోజకవర్గంలో సతీష్ అన్న నామినేషన్ వేసే సందర్భంగా కోడుమూరు అంటే వైఎస్ఆర్ అడ్డగా ఇది మూడోసారి ఖచ్చితంగా 2014లో 52,000 మెజార్టీ, 2019లో 46,000 మెజార్టీ, ఈసారి 50,000 మెజార్టీతో కోడుమూరు గడ్డపై సతీష్ అన్నని గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తాం. కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆదిమూలపు సతీష్ గారి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియకి వేలాదిగా జనాలు తరలి వచ్చారు. ఈ వేలాది జనాలు తరలి వచ్చి చూడమే మేము గెలుస్తామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాము. ఈ విజయం మా కోడుమూరు ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఈరోజు అశేష జనవాహిని మధ్యన మన సతీష్ అన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సతీష్ అన్న గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. తప్పకుండా మేము ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవబోతున్నాము. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో, అభివృద్ధి మరియు సంక్షేమం, ఈ పాలనని మేము ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. మేము మరొకసారి దాన్ని తట్టి లేపి మంచి మెజార్టీతో మేము గెలవాలని ప్రణాళికలు చేస్తున్నాము. అదేవిధంగా మీరందరూ చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు బన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా భయపడియడము, లేదంటే శారీరకంగా భయపడియడము, ఈ రకంగా ఏదో ఒకటి చేసి ఆయన్ని ప్రచారంలో ఉండకుండా చేయాలని చూస్తున్నారు. వాటిని అన్నింటికి కూడా ప్రజలు వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు. మళ్ళీ మా పార్లమెంట్కి సంబంధించి బివై రామయ్య గారు అయితేనేమి, 7 నియోజకవర్గాలు అయితేనేమి కూడా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే సారస్వత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది. నేను ఆదిమూలపు సతీష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రీతమ నాయకుడు, వారి ఆశీర్వాదంతో జగనన్న నాయకత్వంలో, హర్షన్న సారథ్యంలో మరి కోడుమూరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు మరి దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు నియోజక ప్రజలందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరుని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేమందరం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా, సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేదు. ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా జగనన్న ఈ 57 నెలల్లో చేసినటువంటి పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడి ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు. మరి బూటకపు హామీలు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. అభ్యర్థి కూడా క్యాన్సిల్ అవుతారేమో తెలియదు. కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ
మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. మేము సిద్ధం, మేమంతా సిద్ధం. జగనన్ననే మా నమ్మకం, మా భవిష్యత్తు జగనన్ననే. నేను వ్యక్తిగతంగా వైద్యుడిని, ప్రతి గడపకు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు డాక్టర్గా ఉండాలని కోరుకున్నాను. ఎవరికి వైద్య అవసరాలు అవసరమైనా నాకు ఫోన్ చేసి నా నంబర్ 9440638263 నంబర్ ఇచ్చే దమ్మున నాయకుడిగా మేమున్నాం. ఫోన్ చేస్తే నేను అర్ధరాత్రి అయినా వాళ్లకు వైద్య సేవలు అందించడానికి మరి ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్లో వారికి వైద్యపరంగా ఎటువంటి ఖర్చులు లేకుండా వారికి వైద్యాన్ని అందించాలన్నది ఈ 5 సంవత్సరాల్లో నా యొక్క మరి ఆశయం. అన్నిటికంటే ముఖ్యంగా విద్యా సంస్థల నిర్వహణలో నాకున్న అనుభవం ద్వారా ప్రతి విద్యార్థి 8వ తరగతి నుంచి మరి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు నేను మార్గనిర్దేశకుడిగా ఉండదలుచుకున్నాను. వారు ఏ పాఠశాలలో ఎక్కడ చదువుతున్నా నేను ఆ పాఠశాలకు వెళ్ళి వారి తల్లిదండ్రుల బాధ్యత నిర్వహించాలని నా ఆశయం. మరి రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరు విద్యార్థి దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా, ఐఐటీస్ అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఎక్కడో చోట మన జెండా ఎగరవేయడానికి, మన విద్యార్థుల జెండా ఎగరడానికి మేము ఆశయం లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం. శాశ్వత ప్రాతిపదికన నీటి ఎద్దడిని రాబోయే సమ్మర్ లోపల వీటినన్నింటినీ మరి సాధించడానికి మేము ప్రణాళికలు రచించుకున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి, ఎందుకంటే జనాభా పెరగడము, మరి ఉన్నటువంటి వనరులు తగ్గిపోవడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలను మేము ఎప్పుడూ స్పందిస్తాం. మేము కొట్లాటలు, కక్షలు, కారుణ్యాలు, ఫ్యాక్షన్లు చేయడానికి లేదు. మా నాయకత్వం చూడండి, వారి నాయకత్వం చూడండి. మేము శాంతి కామకులం. కోట్ల కుటుంబం ఏ రోజైనా కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో శాంతి కామకులం. అభివృద్ధి మా లక్ష్యం, జగనన్నే మా నమ్మకం. నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.